హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీలోకి వచ్చేస్తే సెకండ్ ఐటమ్ అండి. ఇది ఇన్స్టెంట్ టమాటో రైసు. ఇప్పుడున్న బిజీ లైఫ్లో చాలా యూస్ఫుల్ అని చెప్పి చేసుకున్నాను. నాకు డెలివరీ తర్వాత యూజ్ అవుతుందని చేశాను. ఇన్ కేస్ ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇన్స్టెంట్ టొమాటో రైస్ చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక 2 టేబుల్ స్పూన్ గీ, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మినిమం స్పైసెస్ యాడ్ చేస్తున్నాను నేను. లవంగాయలు, 1 ఇంచు చెక్క, జాపత్రి, అనాస్ పువ్వు, యాలుక్కాయలు వేస్తున్నాను. నా దగ్గర బిర్యానీ ఆకు లేదు, లేదంటే దాన్ని కూడా యాడ్ చేసేదాన్ని. సో ఇప్పుడు ఒకసారి వీటిని ఫ్రై చేసుకుందాము. కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ వీటిని కలుపుకుందాము మంచిగా. ఇప్పుడు 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకుంటే బాగుంటుందండి టేస్ట్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక వేగాక కొన్ని కర్రీ లీవ్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. పుదీనా కొత్తిమీర వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది రైసు. ఒకసారి మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇందులో నేను 2 టమాటాస్ పీసెస్ కట్ చేసి వేస్తున్నాను. ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులో కొంచెం తొందరగా టమాటాస్ మగ్గటానికి 1/2 టేబుల్ స్పూను సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను, తొందరగా మగ్గుతాయి అనేసి. ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టేసుకున్నాము. కొంచెం ఫాస్ట్గా మగ్గుతుంది. ఒకసారి చెక్ చేస్తున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడకుండా మంచిగా వస్తుంది గ్రేవీ అనేది. ఇప్పుడు 2 టమోటాస్ని గ్రేవీగా చేసుకున్నాను, ప్యూరీ చేసుకున్నాను మిక్సీ పెట్టేసి, అది కూడా యాడ్ చేస్తున్నాను. టమోటా ముక్కలు వేయటం వల్ల అంటే అక్కడక్కడ మనకి రైస్ తింటున్నప్పుడు తగులుతుంది. మరి సాఫ్ట్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. టమోటాస్ అయితే కొంచెం క్రంచీగా ఉంటే సరిపోతుంది. గ్రేవీ కూడా మంచిగా బాయిల్ అవుతుంది, ఆయిల్ పైకి తేలుతుంది కదా, సో మంచిగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులోకి మనం మసాలా యాడ్ చేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. వన్ 2 టేబుల్ స్పూను కారం యాడ్ చేస్తున్నాను. ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ అండి, కొంచెం కలర్ వస్తుంది, కారం తక్కువ ఉంటుంది. ఒకసారి మసాలాన్ని మంచిగా పట్టేలా కలుపుకొని ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టుకొని ఉడికించుకుందాము. మళ్ళీ ఆయిల్ పైకి తేలుతుంది కదండి, మంచిగా మసాలాన్ని గ్రేవీకి పట్టినవి. సో ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే.
అంతేనండి, ఇన్స్టెంట్ టొమాటో గ్రేవీ రెడీ అయిపోయింది. దీన్ని రైస్లో కూడా కలుపుకొని చూపిస్తాను మీకు. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత రైస్ తీసుకొని 2 or 3 టేబుల్ స్పూను ఈ గ్రేవీని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ ఏమైనా తక్కువైతే అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువైతే తినలేము కదా. సో ఇప్పుడు ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఈ ప్రీమిక్స్ ఉందనుకోండి, ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 months స్టోర్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా రైస్ ఒకటి వండుకొని గ్రేవీ కలుపుకొని తినేయచ్చు. సో చూసారుగా ఇన్స్టెంట్ టమోటా గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సేమ్ ఫ్రెష్గా చేసుకోవాలనుకుంటే ఆ గ్రేవీలోనే వాటరు రైస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు స్టోర్ చేసుకోవాలనుకుంటే గ్రేవీ థిక్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకుంటే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో 2 months వరకు. ఇంతే అండి ఈ వీడియో. ఇంకా